హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ పొద్దున్నే అంటారు కదా, ఆ విధంగా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. ఇన్నోవాలో మా బంధువుల్ని చూడడానికి మేము నెల్లూరు జిల్లా బయలుదేరాం ఫ్రెండ్స్. సాఫ్ట్గా స్మార్ట్గా బయలుదేరి మేము జర్నీలో ఉన్నాం. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ జర్నీ అయితే సాగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి జర్నీలు అయితే నాకు చాలా ఇష్టం. నేను సాధారణంగా సన్నగా ఉంటాను కాబట్టి ఎప్పుడు వెనక్కి కూర్చుంటాను. ముందు సీట్లో మా బ్రదర్కి ఇచ్చేస్తాను. ఫ్రంట్ సీట్ నాకు కూడా ఇష్టమే, కానీ వాడు కూర్చున్నాక మళ్ళీ లేపడం ఇష్టం లేక నేను లేపను. సో అలా నేను వెనక కూర్చోవడం జరుగుతుంది. అప్పటికే మార్నింగ్ బయలుదేరేసాం కాబట్టి ఇక టిఫిన్ చేయలేదు. టిఫిన్ కోసం ఓ మంచి హోటల్లో అయితే ఆగాలనుకున్నాం. అయితే మంచి హోటల్ రావాలి, ఎక్కడో ఏదో ఎలాంటి హోటల్లో అన్నప్పుడు నాకు నచ్చదు. హోటల్ చాలా బాగుంటే నీట్గా ఉంటేనే నేను వెళ్తాను, ఇది నా ఒపీనియన్. సో అలా అనుకుంటూ ఉంటే నా మనోభావాలకి తగ్గట్టు ఒక హోటల్ అయితే కనబడింది ఫ్రెండ్స్. హోటల్ బయట నుంచి ఒకసారి చూశాను, ఎలా ఉంది ఏంటి కాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత వెళ్ళాం. ఆ హోటల్ చాలా చల్లగా, చెట్లు గాలి విశాలంగా ఉంది. ఇక ఆగిపోయాం, ఇక్కడే తినాలని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ డాబా హోటల్లో అయితే టిఫిన్ ఇప్పుడు చేయాలని నిర్ణయించుకున్నాం. సో ఇక ఈ హోటల్లో అయితే ఇప్పుడు టిఫిన్ తినబోతున్నాం. ఎలా ఉంది ఏంటో కూడా మీకు చెప్తాను. మీకు కుదిరితే మీరు తినొచ్చు. ఈ ప్లేస్ దగ్గరలో మీరు ఎప్పుడైనా వస్తే అలా అయితే లోపలికి వచ్చాం, మెనూ చూసాము. ఇక అన్ని ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ గమనించాం. మా ఫాదరు, మా సిస్టర్, అలాగే సిస్టర్ హస్బెండ్, మేము అందరం కూర్చొని తినడానికి రెడీ అయ్యాం. పొంగల్ వడ ఉంది, అన్ని రకాల దోశలు ఉన్నాయి, ఇడ్లీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని రకాల దోశలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. మా మదర్, ఇక నా పక్కన మా బ్రదర్. ఇలా ఆనియన్ దోశ ఒకటి, వడ ఒకటి. నాది కూడా ఆనియన్ దోశ వడే, అట్లా రెండు. చిన్ని నీకే చేయి పొంగల్ వడ. నేను కూడా పొంగల్ వడ రెండు, ఆనియన్ దోశ విత్ వడ రెండు. మధు మసాలా దోశ విత్ వడ. డాడీ కూడా ఇడ్లీ వడ. లేదులే, వెంకీ రాలేదు, డ్రైవర్. సో మేమైతే ఆర్డర్ చేసేసాం. పొంగల్లో జీడిపప్పు ఫుల్ క్వాలిటీతో చాలా టేస్టీగా ఉంది. మా సిస్టర్ వాళ్ళు మసాలా దోశ తీసుకున్నారు. ఇక మసాలా దోశ, ఆనియన్ దోశ కూడా రచ్చ. ఫ్రెండ్స్, హోటల్ దగ్గర హడావిడి. మాతో పాటు వచ్చిన గెస్ట్లు కూడా ఇక్కడ కొంతమంది టిఫిన్ చేసి సందడి చేశారు. ఆహ్లాదంగా ఈ హోటల్ అయితే అనిపించింది. ఇక ఈ హోటల్ పచ్చని చెట్ల మధ్య అందంగా ఉంది. టాప్ చూస్తే బ్యాంబూతో చాలా చక్కగా ఉంది, డిలైట్ఫుల్ గా ఉంది. నాకు వాతావరణం అయితే చాలా నచ్చింది.
అలా టిఫిన్ కంప్లీట్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని మేము మళ్ళీ బయలుదేరాం. ఇక మా ప్రయాణంలో టిఫిన్ పూర్తయింది. ఇంతకీ ఈ హోటల్ పేరు చెప్పలేదు. ఈ హోటల్ పేరు హోటల్ నందిని. రేణుగుంట నుంచి నెల్లూరు వస్తూ ఈ హోటల్ మాకు ఎదురైంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాకు మీరు వస్తే ఖచ్చితంగా ఈ హోటల్లో అయితే టిఫిన్ చేయండి. రోడ్లో ఇలాంటి జర్నీలు చేసేటప్పుడు అలసిపోతుంటాం కాబట్టి ఇలాంటి దగ్గర కాసేపు సేద తీరడం అనేది చాలా బాగుంటుంది. జర్నీ అయితే హాయిగా సాగింది. మార్నింగ్ జర్నీ అయితే చాలా బాగా సాగింది. అలా మళ్ళీ మేము జర్నీలో ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా అయితే జర్నీ సాగింది. ఫ్రెండ్స్, మనం ఇలా ప్రయాణం చేస్తుంటే మన మనస్తత్వంలో మన మనసుకు కూడా కొంత ఉల్లాసం కలిగి కొత్త కొత్త ఆలోచనలు ఎదగడానికి కొత్త ఐడియాలు, మైండ్ రిఫ్రెషింగ్ కూడా అవుతుంది. ఇలా నా జర్నీని మీతో షేర్ చేసుకున్నాను. ఈ చిన్న వ్లాగ్ లో మీరు కూడా ఎన్నో జర్నీలు చేసుంటారు. అయితే ఈ జర్నీ మీకు నచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ జర్నీలో మీకు ఎదురైన ఏదైనా మంచి విషయం ఉంటే నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. మీతో అయితే నేను లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నాను. అందుకే మను విత్ యూ ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో పంపించండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ అండ్ బాయ్.